लक्ष्मीं जातवेदो महामहा। जय बोलो वैकुंठ राम भगवान की। राजमुद्रिकां समर्पयामि। రాజముద్రికను సమర్పించడం జరిగింది. మనకి సంస్కృతంలో ఉంగరానికి ఉన్నటువంటి పేర్లు రెండే రెండు, ఒకటి అంగుళీయకము, రెండు ముద్రిక అనేటువంటిది. మనమంతా పెట్టుకునేటువంటిది అంగుళీయకం అయితే కేవలం రాజు మాత్రమే ధరించేటువంటిది రాజముద్రిక. ఈ రాజముద్రిక అంటే ఇప్పుడు మనం విచ్చేస్తున్నటువంటి గవర్నర్ గారు జీవో పైన ఎలాగైతే స్టాంపు వేసి సంతకం పెడితే ఆమోదంలోకి వెళుతుందో అలాగే రాజు చేసినటువంటి శాసనం చెల్లుబాటు కావాలయ్యా అంటే ఈ ప్రధానమైనటువంటిది ముద్రిక. అటువంటి రాజముద్రికను లక్ష్మీదేవిని ఆవాహన చేసినటువంటి దివ్యమైనటువంటి ముద్రికను రాజు అయినటువంటి రామచంద్రమూర్తికి సమర్పించారు. ఆ తరువాత గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శివప్రతాప్ శుక్లా గారు పట్టాభిషేకానికి విచ్చేశారు దంపతి సమేతంగా. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ పౌరులు వారు. ఈ పట్టాభిషేక సందర్భంగా జగచ్చక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తి వారికి ఆ రాష్ట్ర గవర్నర్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి ఎదురుగా అందరూ ఆయనకు సేవకులే అని సేవాపరాహ శివ సురేశ కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథ బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్షదేశాహ అని అంటారు. సేవాపరాహ అష్టదిక్పాలకులైనటువంటి వారంతా కూడా సేవాపరులై ఆ రామచంద్రమూర్తి యొక్క సన్నిధానంలో సేవ చేయాలి అనేటువంటి భావనతో శివ సురేశ కృషానుధర్మ పరమశివుడు, ఇంద్రుడు, కృషానుడు అగ్నిదేవుడు అన్నమాట. కృషానుడు అంటే అగ్నిదేవుడు, ధర్మరాజు, వీళ్ళందరూ కూడా దిక్పాలకులు. శివ సురేశ కృషాను ధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథాహ అంటే అష్టదిక్పాలకులుగా ఉండేటువంటి కుబేరుడు, నైరుతి, వాయువు మొదలైనటువంటి వీరందరూ సేవాపరాహ భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి భావనతో ఆయన యొక్క సేవాపరులై వారంతా కూడా నిజశీర్షదేశాహ బద్ధాంజలి ప్రవిలసన్ నిజశీర్షదేశాహ చేతులు జోడించుకొని తల వంచుకొని ఏ విధంగా అయితే హనుమంతుడు రామచంద్రమూర్తి ఎదురుగా ఏ విధంగా బద్ధాంజలి అయి ఉంటారో ఆ విధంగా వారందరూ ఉంటారంటారు. కనుక ఈనాడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ పౌరులైనటువంటి మన రాష్ట్ర గవర్నర్ గారు శివప్రతాప్ శుక్లా గారు దంపతి సమేతంగా విచ్చేసి రామచంద్రమూర్తి యొక్క సేవలో వారు ఈనాడు ఆ స్వామివారికి ఈ పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికి పట్టాభిషేక సందర్భంగా ధరింపజేసేటువంటి ఆ రాజముద్రికను సమర్పించడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి ఆభరణాలను, బంగారు ఆభరణాలు